చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. हम लोगों को वचन सुनाने के लिए बहुत इच्छा है, लेकिन ज्यादा देर हम लोग अभी नहीं सुना पाएंगे। ఆల్రెడీ బీహార్ ప్రాంతంలో 4 రోజులుగా దేవుని పరిచయంలో కనబడుతున్నాం. इस बिहार प्रांत में लगभग 4 दिन से हम लोग वचन सुना रहे थे कई जगहों में। ఈ రాత్రి వేళ మిమ్మల్ని చూడటానికి ప్రభు ఇట్లా అవకాశాన్ని ఇచ్చారు. इस रात के समय में आप लोगों से मिलने के लिए प्रभु एक सुंदर मौका दिया। మీతో కూడా మరి కొంత సమయం గడపడానికి ప్రభు ఇట్లా అనుకూలతని ఇస్తూ వచ్చారు. आप लोगों के साथ में इस समय को बिताने के लिए प्रभु ने अनुग्रह किया। మీ మధ్య పరిచయం చేసే జాషువా అన్నను బట్టి మేము ఇక్కడికి రాగలుగుతూ వచ్చాం. और आपके बीच में सेवा करने वाले प्रभु दास जोशुआ भैया के द्वारा यहाँ पर आने के लिए मौका मिला। ఈ రోజు ఈ రాత్రి క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం కొంత ధ్యానం చేస్తాం. और हम लोग परमेश्वर के वचन को संक्षिप्त में थोड़ा अध्ययन करेंगे। రండి లూకా సువార్త 7వ అధ్యాయం వైపు వెళ్తాం. लूका रचित सुसमाचार को खोल लेंगे 7वां अध्याय में। లూకా సువార్త 7వ అధ్యాయము लूका रचित सुसमाचार 7वां अध्याय 36, 37 ఈ రెండు వచనాలు చదువుతాం. और 36 का और 36 और 37 7 अध्याय का 36 और 37। फिर किसी फरीसी ने उससे विनती की कि वह उसके साथ भोजन करे, अतः वह उस फरीसी के घर में जाकर भोजन करने बैठा। उस नगर की एक पापनी स्त्री यह जानकर कि वह फरीसी के घर में भोजन करने बैठा है, संगमरमर के पात्र में इत्र लाई। ఈ చదవబడ్డ లేఖన భాగాన్ని ప్రభు మన అందరికి ఆశీర్వాదకరంగా మార్చును. ये पढ़ा हुआ वचन से परमेश्वर हम लोगों को आशीषित करने पाए। ఇక్కడ ఒక ఇంటికి యేసు ప్రభు ఒక పరిసయ్యుని ఇంటికి భోజనం కొరకు పిలువబడ్డాడు. అలాగూ యేసు ప్రభు ఆ ఇంటికి కూడా వెళ్ళాడు. और यीशु मसीह को फरीसी के घर में भोजन के लिए बुलाया गया और यीशु मसीह भी उनके घर में गया। యేసు ప్రభు పరిసయ్యుని ఇంట ఉన్నాడని ఆ ఊరిలో ఒక స్త్రీ ఆమె తెలుసుకుంటూ వచ్చింది. और यीशु मसीह जब फरीसी के घर में आया है सुन करके, और उस गांव का एक स्त्री उस घर में आ गई। మనం 36వ వచనం నుండి చివరి వరకు చూస్తే ఒక 10 సంగతులు ఉన్నాయి. అయితే 5 మాత్రం నేను గుర్తు చేస్తాను. और 37 से 36 और 37 में देखेंगे तो 5 बात है, लेकिन 1-2 बात को हम लोग सुनेंगे। యేసు ప్రభువారు పరిసయ్యుని ఇంట ఉన్నాడు. यीशु मसीह फरीसी के घर में है। ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆ ఇంటికి వచ్చింది. और उस गांव का एक पापनी स्त्री उस घर में आ गई। ఇప్పుడు ఆమెలో 5 విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. अभी उस स्त्री के अंदर में 5 प्रकार की बातें हैं जो बताने के लिए। ఆమె గురించి ఒక మాట అంటే చివరిగా రాయబడిన ఒక మాట గుర్తు చేసుకుందాం. और उनके बारे में आखिरी में एक बात लिखी गई, उस बात को बताएंगे। చూడండి 50వ వచనం. 50वां वचन। అందుకాయన నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానం గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. और उसने स्त्री से कहा, तेरे विश्वास ने तुझे बचा लिया है, कुशल से चली जाओ। ఆ స్త్రీ ఆ ఊరిలో ఉన్న అందరికంటే ఒక ప్రత్యేకమైన మేలు పొందిన స్త్రీగా కనబడుతుంది ఈ వచనాన్ని బట్టి చూస్తే. इस बहन को देखा जाए पूरे गांव में सबसे अति श्रेष्ठ आशीष को पाने वाली एक बहन के समान हो गई। రక్షణ పొందింది, సమాధానం పొందింది. वो उद्धार भी पाई है और शांति भी पाई है। యేసు ప్రభువారి దగ్గరికి ఆమె వచ్చింది, రక్షణ పొందింది, సమాధానం పొందింది. यीशु मसीह के पास आई है और उद्धार पाई है और शांति भी पाई है। ఆమె రక్షణ సమాధానం పొందడానికి ఆమెలో 5 విషయాలు మనం ఇప్పుడు క్లుప్తంగా నేను చెప్తాను. वो जो है उद्धार पाने के लिए 5 अच्छा गुण थी जो उसके अंदर में थी। 37వ వచనానికి వస్తే और 37वां वचन में अगर देखा जाए, ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని. देखिए उस नगर की एक पापनी स्त्री है जानकर कि वह फरीसी के घर में भोजन करने के लिए बैठा है। తెలుసుకొని అనే మాట గమనించండి. वो यह जानकर ఎవరిని ఏం తెలుసుకున్నదామి? क्या जान गई है? యేసు అనే మాటను, యేసు అనే వ్యక్తిని లేక యేసు అనే ప్రభువుని ఆమె తెలుసుకుంటూ వచ్చింది. यीशु जो प्रभु है, यीशु जो मसीह है, उसको वो जान गई। కనుక ఇప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాల్సిన మొదటి మాట ఏంటి అంటే, हम लोग भी इस एक बात को अच्छी तरह समझना है। యేసు అనే ఆ పదాన్ని మనం తెలుసుకోవాలా, ఆ ప్రభువుని మనం తెలుసుకోవటం ప్రాముఖ్యం. यीशु वो कौन है उसको जानना है
और उसकी शक्ति को जानना है। యేసు అనగా రక్షకుడు అని అర్థం. यीशु का मतलब उद्धार करता है। యోహాను 4:42 ఆయన లోక రక్షకుడు అని రాయబడింది. यूहन्ना 4:42 में वो उद्धार करता सारे संसार का मुक्तिदाता करके लिखा। పత్రిక 1:15 పాపుల రక్షకుడు అని రాయబడింది. पहला तीमुथियुस 1:15 में लिखा वो पापियों को उद्धार करने के लिए आया है। మత్తయి సువార్త 1:21 తన ప్రజలను రక్షించుటకు ఆయన వచ్చాడు కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడిందని రాయబడింది. मत्ती 1:21 में लिखा है वो अपने लोगों को उनके पापों से उद्धार करने वाला है। కనుక ఇప్పుడు యేసు అనే మాటలో మనకి ఏం అర్థం అవుతా ఉంది అంటే तो यीशु के नाम में हमें क्या समझ में आता है? ఆయనే రక్షకుడు, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు. केवल वही उद्धार करता है, उनको छोड़कर कोई भी नहीं है। రక్షకుడు అంటే ఏంటి అర్థం? उद्धार करता का मतलब क्या है? తప్పించువాడు లేక అపాయం నుండి కాపాడువాడు. और बचाने वाला है मतलब विपत्ति से बचाने वाला है। అంటే భూలోకములో ఉన్న ప్రతి మానవుడు కూడా ఒక అపాయములో కొట్టుకొని పోతా ఉన్నాడు. इस संसार में रहने वाले हर एक इंसान एक बहुत बड़ा भयंकर खतरनाक जगह में जा रहा है। మానవుడు తనకున్న పాపాన్ని బట్టి పాపములో మానవుడు కొట్టుకొని పోతా ఉన్నాడు. मनुष्य के अंदर में जो पाप है उसके कारण वो नरक की ओर जा रहा है। రకరకాలైన పాపాలు మనుషుల్లో కనబడతా ఉన్నాయి. लोगों के अंदर में तरह तरह के पाप पाया जाता है। బైబిల్ చెప్తా ఉంది పాపం వల్ల వచ్చు జీతము మరణము అని రాయబడింది. बाइबल बतलाती है पाप का मजदूरी मृत्यु है। మనం ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది, పాపం చేస్తే మరణం వస్తుంది అని బైబిల్ చెప్తుంది. हाँ, अधिक काम करेंगे तो मजदूरी मिलेगा, उस तरह पाप करेंगे तो पाप का मजदूरी मृत्यु है। మరణము అంటే मृत्यु का मतलब है నరకం అని ప్రకటన గ్రంథం 21:8 తెలియజేస్తారు. और मृत्यु का मतलब वो दूसरी मृत्यु है जो नरक है। और प्रकाशित वाक्य में लिखा है అగ్ని గంధకములతో మండు గుండముల పాలు పొందుదురు, ఇది రెండవ మరణము అని రాయబడింది. वो आग जलता रहेगा, वो दूसरा मृत्यु है जहाँ अग्नि जलता रहेगा। అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం ఈ మాటలను బట్టి. इस वचन के द्वारा हम लोग समझेंगे పాపాన్ని బట్టి మానవుడు పాపములు ఈడ్చుకొని కొట్టుకొని పోతా ఉన్నాడు. और पाप के कारण मनुष्य जो है ऐसे तैरते हुए किसते हुए जा रहा है। పాపానికి జీతం ఒకటి ఉంది, మరణం అనబడిన నరకము. और पाप के लिए मजदूरी है जो मृत्यु नरक है। అందుకని యేసు ప్రభువు మానవులను రక్షించడానికి రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. इसी कारण मनुष्य को बचाने के लिए यीशु मसीह संसार में आया है। యేసు అనే పేరుకు ఉన్న భావము రక్షకుడు అని అర్థం. तो यीशु का मतलब उद्धार करता है। మనల్ని ఎక్కడి నుండి రక్షిస్తాడంట? हम लोग को कहाँ से उद्धार करेगा? పాపులను రక్షించుట కనుక పాపము నుండి రక్షించే రక్షకుడు ఆయన. हम लोग को पाप से उद्धार करने वाला उद्धार करता है। మనలో పాపం ఉందా లేదా చెప్పండి? क्या हम लोग के अंदर में पाप है कि नहीं है? పాపం ఉందా లేదా చెప్పండి? हम लोग के अंदर में पाप है कि नहीं है? అబద్ధం కూడా పాపమే. एक छोटा सा झूठ बोलना भी पाप ఒక है। రోజుకి ఒక అబద్ధం కూడా చెప్పని వారు ఎవరున్నారు ప్రపంచంలో? और इस संसार में एक दिन में एक झूठ नहीं बोलने वाला कौन है? అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, జూజము, వ్యభిచారము, సినిమాలు, షికారులు, త్రాగుడు, రకరకాలైన పాపాలతో మానవుడు చెడిపోతా ఉన్నాడు. मनुष्य के जीवन में देखा जाए दारू से, नशा से, झूठ से, चोरी से, व्यभिचार से, झूठ बोलने से, फिल्म देखने से, तरह तरह के पाप में आज मनुष्य फंसे हुए हैं। కనుక రక్షకుడు అవసరం వచ్చింది. और इसलिए मनुष्य को బచానే వాళ్ళ జరూరీ హై. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన మాట, మనలను నరకము నుండి, పాపం వల్ల వచ్చే జీతమైన నరకము నుండి తప్పించడానికి, కాపాడటానికి రక్షకుడు యేసు అనే నామములో ఈ లోకానికి వచ్చాడు. तो एक बात को अच्छी तरह समझना है, हम लोगों को पापों से उद्धार करने के लिए यीशु मसीह जो उद्धार करता है संसार में आया. ఈ సత్యాన్ని ఎవరు తెలుసుకున్నారు? इस सत्य को कौन जान गया है? ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ అని రాయబడింది. उस गांव में रहने वाला एक पापिनी स्त्री जान गई है. ఇవ్వబడిన టైటిల్ ఏంటి అంటే పాపాత్మురాలు అని ఆయనకి ఇవ్వబడింది उस టైటిల్. बहन के लिए ऐसा नाम दिया गया, वो पापिनी स्त्री. ఊరు మొత్తానికి తెలుసు ఆమె పాపం చేసిందని. पूरे गांव जानता है कि वो पापिनी स्त्री है. అంతటి భయంకరమైన పాపాత్మురాలు యేసు అనే మాటను లేక ఆయనను తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చింది. और ये इतना बड़ी पापिनी स्त्री यीशु जो उद्धार करता है, यीशु जो व्यक्तित्व है उसको जान गया है. అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ? तो हम लोग क्या इस बात को समझना है? తన పాపాన్ని క్షమించగలిగిన వాడు ఈయనే, నా పాపముల నుండి విడిపించగలిగిన వాడు ఈయనే అని ఆయన తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చింది. तो मेरे पापों को क्षमा करने वाला यही है, जो यीशु मसीह है, जो मेरे पापों से हमको छुटकारा दे सकता है करके समझ कर वो आ गई. భూలోకములో మానవుడు తన పాపాన్ని
క్షమించబడటానికి ఎన్నో జపదపాలు పుణ్యకార్యాలు ఎన్నో అన్నదానాలు రకరకాల దానాలు చేస్తా ఉన్నాడు, కానీ మానవుని యొక్క పాపం పోవట్లే. देखिए मनुष्य कई सारा लोग ऐसे अपने पाप की क्षमा के लिए बहुत सारा बातें कर रहे हैं, दान पुण्य कर रहे हैं, तीर्थ यात्रा जा रहे हैं और बलि चढ़ा रहे हैं, फिर भी पाप की क्षमा नहीं मिल रही है. ఎందుకు పోవట్లేదు చెప్పండి? पाप क्यों नहीं जा रही है? కరెక్ట్ ప్లేస్ కి వాళ్ళు రావట్లా, सारी एक सही जगह पर नहीं आ रहे. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. तो अभी आप लोग समझने के लिए कोशिश करिए. మనకు కడుపు నొప్పి వచ్చింది, చాలా సీరియస్ గా ఉన్నాం, నొప్పి తట్టుకోలేకపోతున్నాం, వ్యాధి వచ్చింది, ఎక్కడికి వెళ్తాము? तो मान चले हमको पेट में दर्द आ गया तो हम लोग कहाँ जाएंगे? మంచి అడ్వకేట్ దగ్గరికి వెళ్తామా? क्या अच्छा कोर्ट में वकील के पास जाएंगे पेट दर्द आने से? వచ్చి తీవ్రంగా దొల్లాడుతున్నాం, అల్లాడుతున్నాము, మంచి అడ్వకేట్ దగ్గరికి వెళ్తాము, ఎక్కడికి వెళ్తాం? मान चले हमको पेट में दर्द है, बहुत हम कष्ट उठा रहे हैं, अभी सीरियस में है, हम क्या अच्छा वकील को खोजेंगे? ఎక్కడికి వెళ్తాం? किसके पास जाएंगे बोलिए? ఎవరైనా అడ్వకేట్ దగ్గరికి వెళ్తారా? अच्छा डॉक्टर के पास जाएंगे ना? ఎక్కడికి వెళ్తాం? हम लोग डॉक्टर के पास డాక్టర్ దగ్గరికి వెళ్తాం. हम लोग डॉक्टर के पास न जाएंगे. ఎవరి దగ్గరికి వెళ్తే ఏం పోతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా. और जिसके पास जाने से क्या जाएगा उसी के पास जाना चाहिए. ఇప్పుడు కేసు ఒక సమస్య వచ్చింది, मान चले कुछ जमीन की लफड़ा आ गया డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ కేసును ఆయన ఏం చేయలేడు. तो यदि डॉक्टर के पास दौड़ के जाएंगे हमको ठीक करिए तो ठीक करेगा. అడ్వకేట్ దగ్గరికి పోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి. एडवोकेट के पास जो जाना है वकील के पास जाना ఈ पड़ेगा. పాపాత్మురాలు కరెక్ట్ ప్లేస్ కి కరెక్ట్ గా యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ये पापिनी स्त्री जो है सही व्यक्ति के पास आ गया, वो जो पाप क्षमा करने वाला, మీరు ఎక్కడికి పోలా, మీరు ఎవరి దగ్గరికి పోలా. और वो कहीं नहीं गई और किसी के पास नहीं गई. రాత్రి మొదటి మాట నేనేం గుర్తు చేస్తానంటే, इस रात के वेला में आपको एक बात याद दिलाना चाहता हूँ, మనలో కూడా పాపం ఉంది. हम लोगों के अंदर में भी पाप ఈ है. పాపాలు క్షమించబడితేనే పరలోకం పోతాము. ये पाप की क्षमा मिलेगा तभी स्वर्ग जा सकते हैं. పాపాలు క్షమించబడకపోతే పాపం వల్ల వచ్చే జీతం మరణం, నరకం అని బైబిల్ यदि हमारा पाप क्षमा नहीं होगा तो पाप के कारण हम लोग को नरक में जाना पड़ेगा. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి इसलिए यीशु मसीह संसार में आकर के బలియాగంగా మార్చబడ్డాడు, हम सबों के लिए वो बलिदान के रूप में अपने आप को दे दिया పడ్డాడు, और मारा गया, గాయపరచబడ్డాడు, वो घायल किया गया, लहू बहाया మరణించాడు, और मारा गया లేచాడు. और तीसरा दिन जी उठा. నమ్మితే यदि उस पर विश्वास करेंगे उनके पास आएंगे, పాపాలన్నీ క్షమించాడు. हमारे पाप क्षमा होगा. 93వ సంవత్సరం నేను ఆయన దగ్గరికి వచ్చాను. 93 में मैं भी यीशु मसीह के पास మీరు आया. అట్లా కూర్చొని విన్నారు. 93వ సంవత్సరం ఏప్రిల్ 26వ తారీఖు రాత్రి నేను కూడా కూర్చొని విన్నాను. जिस प्रकार अभी आप बैठ के सुन रहे हो वैसे 93 अप्रैल 20वां तारीख में भैया अभी बैठ के सुन रहे थे. నేను పాపిని గ్రహించాను. मैं पापी हूँ करके समझ ఆ गया. పాపానికి కొరకు యేసు ప్రభువు చనిపోయాడని విశ్వసించాను. मेरे पापों के लिए यीशु मसीह बलिदान हुआ करके विश्वास किया. మరుసటి దినం ఉదయకాలం లేచిన మంచం దగ్గర ఏడ్చిన పాపాలన్నీ ఒప్పుకున్నాను. और दूसरा दिन बैठ करके मैं कटिया में बैठ के रोते हुए प्रार्थना कर रहे थे, प्रभु यीशु मेरे पाप क्षमा कीजिए. తప్పించబడ్డా. प्रभु ने मेरे पापों को क्षमा किया. నేను కూడా రక్షించబడ్డా. శాంతి సమాధానం కలిగి ఉంటుంది. हमको दंड से बचाया और उद्धार दिया, शांति दिया. ఈ గొప్ప ధన్యత నీకు కావాలా? क्या ऐसा आनंद आपको चाहिए? పాపాలు క్షమించబడాలా? आपका पाप क्षमा होना चाहिए, సమాధానం పొందాలా? आपको शांति चाहिए, నరక శిక్ష నుండి తప్పించబడాలా? नरक से आप बचाना चाहते हैं, పరలోకములో దేవాది దేవునితో సదాకాలం ఉండాలా? परमेश्वर के राज्य में सदा काल के लिए रहना चाहते हैं, నువ్వు రావాల్సిన స్థలం ఎక్కడ? तो आप कहाँ पर आना ఎవరి है? దగ్గరికి రావాలా? किसके पास आना है? యేసు ప్రభు వారి దగ్గర. यीशु मसीह के पास आना है. యేసు ప్రభు దగ్గరికి వచ్చి आप लोग यीशु मसीह के पास నువ్వు आकर కూడా ఏం के చేయాలా? आप भी क्या करना है? పాపాలు ఒప్పుకునే అనుభవంలోకి రావాలి. अपने पापों को अंगीकार करने का अनुभव में आना. దగ్గరికి వస్తావో ప్రభు నీ కొరకే రెడీగా ఉన్నాడు. जब यीशु मसीह के पास आएंगे यीशु मसीह तैयार है आपको क्षमा करने के लिए. మొదటి మాట యేసు ప్రభు అని తెలుసుకున్నది ఆయనే రక్షకుడు అని ఆయన దగ్గరికి వచ్చేది. और जब पहली बात है यीशु मसीह के पास आने के बाद वो पापनी स्त्री समझ गई. టైం అయిపోతుంది. రెండో మాట గుర్తు చేస్తాను. हाँ, दूसरी बात को मैं आपके लिए बताऊंगा. 38 38 में देखिएगा. వెనుక తట్టు ఆయన పాదములద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి 38 में लिखा, उसके पाँवों के पास पीछे खड़ी होकर रोती हुई और पाँवों को आंसुओं से भिगोने लगी. ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలను తడుపుతా ఉంది వెనక నుండి వచ్చి. और रोते हुए वो प्रभु यीशु मसीह के पाँवों में
खड़ा होकर आंसू से भिगोने लगी। రెండో అనుభవం ఏంటి ఆమె దగ్గర? और दूसरा अनुभव क्या उनके पास, తెలుసుకొని ఇంట్లో ఉండాలి, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేసింది. और जान करके वो घरे में नहीं रह गई, यीशु मसीह के पास आ गई। రెండోది ఏం చేస్తుంది? दूसरा वो कौन सा काम की? ఏడుస్తూ కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపిందంట. रोते हुए यीशु मसीह का पैरों को भिगोने लगी। ఏడ్చింది అంటే మనకి ఏం గుర్తు చేయబడుతుంది? रोई है, इसका मतलब क्या समझ में आ रहा है? ఎంత పాపినో ఆమెకు అర్థమైంది. वो कितना पापनी थी वो उसको समझ में आ गई। కన్నీటితో పశ్చాత్తాప హృదయంతో కన్నీరు కార్చి ఆ కన్నీటితో ఆయన పాదాలను తడుపుతుందంటే తను తాను అప్పగించుకొని ఒప్పుకుంటా ఉంది. वो अपने आंसुओं से रोने लगी, रोते रोते अब मैं पापिनी हूँ करके समझ गई और यीशु मसीह के पैरों को भिगोने लगी। కొంతమంది యేసు ప్రభు రక్షకుడు అని తెలుసు, యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడని తెలుసు, అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చి తమ పాపాలు ఒప్పుకోరు. और कुछ लोगों को मालूम है कि मैं पापी हूँ और जो यीशु मसीह उद्धार करता है, लेकिन यीशु मसीह के पास आकर के रोते नहीं है। అయితే ఏమేం చేస్తా ఉంది? लेकिन ये क्या कर रहे थे? యేసు ప్రభు దగ్గరికి వచ్చి यीशु मसीह के पास आकर के కన్నీళ్లు కారుస్తాంది, పడుతుంది. నేను ఇంత ఘోరమైన పాపిని ప్రభువా నన్ను క్షమించమని वो కోరు. आंसू बहाने लगी, रोते हुए प्रभु मैं इतना पापी हूँ, मुझ पर दया कीजिए करके रोने लगी। అలాగే ఎవరైతే ఈ రాత్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మీరు మోకాల మీద కన్నీటితో యేసు ప్రభు నా పాపాలను క్షమించని ఒప్పుకుంటారు, మీ పాపాలన్నీ క్షమించబడతాయి. इस प्रकार जो भी आज के रात में प्रभु के पास आकर के घुटना टेक करके प्रार्थना में, ये प्रभु मैं पापी हूँ, मेरे पापों को क्षमा कीजिए, ऐसे रोएगा, प्रार्थना करेगा, उसको प्रभु क्षमा करेगा। నేను కూడా కన్నీటితో నా పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాను, मैं भी आंसुओं के साथ अपने पापों को क्षमा मांगने लगा। పాపాలు క్షమించబడి. परमेश्वर ने मेरे पापों को क्षमा ఈ किया। రాత్రి ఇంకా ఇక్కడ ఎవరైతే యేసు ప్రభు వారి దగ్గరికి రాలేదో, ఇంకా ఎవరైతే తమ పాపాలు ఒప్పుకోలేదో, ఇదే సమయం ప్రభు మాట్లాడినప్పుడే మీ జీవితాలు మీ ప్రభు కొరకు అర్పించండి. हाँ, ये आज ही मौका है, प्रभु यीशु मसीह आपसे बात कर रहा है। यदि अभी तक आपने पाप क्षमा नहीं पाया है, आज रात में प्रार्थना करके प्रभु से पाप की क्षमा पाना जरूरी రెండు है। అనుభవాలు, మొదటి రెండు అనుభవాలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. इसलिए दो प्रकार का अनुभव बहुत बहुत इम्पोर्टेंट యేసు है। ప్రభువుని తెలుసుకోవాలి, प्रभु यीशु मसीह को जानना है, దగ్గరికి వచ్చి పాపాలన్నిటిని కన్నీటితో ఒప్పుకొని విడిచిపెట్టాలి. उनके पास आकर के सारे पापों के लिए क्षमा मांगकर और छोड़ देना। అలాగ విడిచిపెడితే మనం రక్షించబడతాం, సమాధానం పొందుతాం, పరలోకంలో సదాకాలం ఉంటాం. इस प्रकार जब हम अपने पापों को छोड़ देंगे, उद्धार पाएंगे और स्वर्ग का वारिस बन जाएंगे। ఇప్పుడు మిగిలిన మూడు అనుభవాలు అవి రక్షించబడ్డ తర్వాత నుండి కనబడే ఆత్మీయ అనుభవాలుగా మనం భావించవచ్చు. बाकी तीन अनुभव है जो उद्धार पाने के बाद उनके जीवन में हुई है। మూడోది ఏం చేస్తా ఉంది? 38 38वें वचन में देखिएगा, एक తన और తల बात। వెంట్రుకలతో తన తల వెంట్రుకలతో తుడిచి, ఆయన పాదాలు తల వెంట్రుకలతో తుడుస్తుందంట. और देखिएगा वो अपने मतलब जो उसके पाँवों पर बार बार चूम कर वो जो है सिर के बालों से पोंछने लगी। అంటే తల వెంట్రుకలు అనేది స్త్రీకి చాలా ఘనతనిస్తుంది. और जो है महिलाओं के लिए बाल जो है बहुत ही आदरणीय है। అయితే ఇప్పుడు ఈయన ఏం చేస్తా ఉంది? ఏంలో మనం నేర్చుకునే మూడో మాట లేక మూడో అనుభవం ఏంటంటే, और इनके पास और तीसरा एक अच्छी गुण है जो हम सीखना है। ఆ దినాల్లో అందరూ ఖచ్చితంగా ముసుగులు వేసేవాళ్ళు, ఈ దినాల్లో కూడా ఎంతో మంది స్త్రీలు ముసుగులు వేస్తున్నారు. उन दिनों में सब कोई जो है वैसे ही जो है मतलब सिर को ढांकने वाले थे, घूंघट लगाने वाले थे, आज भी लगा रहे हैं। ఇప్పుడు ఆ ముసుగు తీసేసి अभी घूंघट हटा करके ఆ పాదాలను తల వెంట్రుకలతో తుడుస్తాం. वो अपने बालों से वो क्या करने लगी? यीशु मसीह के पैर को पोंछने लगी। ఘనత అంతటిని కూడా యేసు ప్రభు పాదాల దగ్గర పెడతారు. उसके सारे जो है अपना आदर को यीशु मसीह के सामने वो झुका दी। ఈ మాట మనం అర్థం చేసుకోవటండి. మీరు తర్వాత చదువుకోండి, మత్తయి సువార్త 16:24 ఎవడైనా నన్ను వెంబడింప గోరేట్ల తన్ను తాను ఉపేక్షించుకొని అనే మాట రాయబడింది. इस बात को समझने के लिए मत्ती 16:24 में आप देखेंगे, अभी पढ़ने अब 16:24 में अभी नहीं, आप लोग बाद में भी पढ़ सकते हैं, समझ सकते हैं। जो अपने आप को इनकार नहीं करेगा वो यीशु का चेला नहीं बनेगा। తన్ను తాను ఉపేక్షించుకొనుట. अपने आप को इनकार कर लेना। స్త్రీ కూడా ఏం చేసింది? ये बहन भी क्या करने लगी? తన్ను తాను ఉపేక్షించుకుంటావు. अपने आप को इनकार करने తన लगी, వెంట్రుకలు తాను పాదాలు తుడుస్తావు. अपने बालों से वो पैर पोंछने लगी। మనం
రక్షించబడ్డ తర్వాత, हम लोग उद्धार पाने के बाद, దేవుని బిడ్డలుగా మార్చబడ్డ తర్వాత, परमेश्वर के संतान होने के మన बाद, పాపాలు క్షమించబడ్డ తర్వాత हमारे पाप की क्षमा होने के మనం बाद, కలిగి ఉండాల్సిన శ్రేష్టమైన అనుభవం ఇది. और हम लोग को जीवन में एक विशेष गुण चाहिए। ఏంటంటే మనలను మనమే ఉపేక్షించుకొని ప్రభుని వెంబడించుట. हम लोग अपने आप को इनकार करके यीशु मसीह के पीछे चलना। మనల్ని మనం ఉపేక్షించకపోతే ప్రభుని వెంబడించలేము. यदि यीशु मसीह को अपने आप को इनकार नहीं करेंगे तो यीशु मसीह के पीछे नहीं चल మనకి पाएंगे। ఎంత ఘనతలున్నా, మనకి ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, మనకి ఏమున్నా సమస్తం కూడా ఆయన పాదాల దగ్గర మనం ఉంచి మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయన వెంబడించడం ప్రాముఖ్యం. हम लोग को कितना भी नाम रहे, कितना भी हम बड़ा आदमी क्यों ना हो, यीशु मसीह के सामने अपने आप को झुकाने से और जो है हम लोग को परमेश्वर आशीष करेगा। ఇప్పుడు 4వ మాట, और चौथी बात है 38 వచ్చిన మరలా 38वां वचन, ఆయన పాదములను ముద్దు పెట్టుకొని, उसके पाँवों को बार बार चूम करके, ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అనే మాట 4వ. यीशु मसीह के पाँव को चूमने लगी ఏమో పాపాలు ఒప్పుకున్నది, और ये पाप की क्षमा मांगने लगी। తన ఘనత అంతా కూడా ఆయన పాదాల ఎదుట పెట్టి తను తాను ఉపేక్షించుకొని ప్రభుని వెంబడించడానికి సిద్ధపడింది. अपने सारे गौरव को प्रभु के सामने झुका दी। ఇప్పుడు 4వది ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటారు. और चौथी बात है वो यीशु मसीह के पाँवों को चूमने लगी। అంటే మనం ఆత్మీయంగా ఎలా అర్థం చేసుకోవాలి ఈ మాట అంటే, और आत्मिकता में इस बात को इस प्रकार समझना है, ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తా ఉందని అర్థం. वो परमेश्वर को अधिक से अधिक प्रेम किया है। కింద వచనాలను చదివితే మీకు ఆ సత్యం అర్థమైంది. నేను అవన్నీ వివరించడానికి నాకు టైం లేదు. अभी नीचे वचन को आप पढ़ेंगे तो समझ में आएगा, लेकिन उतना समझाने के लिए अभी समय नहीं है। ఆమె విస్తారంగా ప్రేమించిందంట ప్రభుని. ప్రభు ఇక్కడ సాక్ష్యం ఇచ్చాడు కింద వచనాల్లో. यीशु मसीह ने ये गवाही दे रहा है कि वो बहुतायत से प्रेम किया है। 47 మీరు తర్వాత చదువుకోండి. 47 में इस प्रकार और भी लिखा है, విస్తారముగా ప్రేమించారని ఆ మాట రాబడి. वो बहुत ज्यादा प्रेम किया है। 4వ అనుభవం ఏంటి చెప్పండి? वो चौथा अनुभव क्या है? ఆమె ఏం చేస్తా ఉంది? वो क्या करने लगी? ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటా ఉంది. उनका पैरों को चूमने लगी। అంటే ప్రభు ఏం చెప్తున్నాడు? కింద వచ్చిన 47 అంటే విస్తారంగా ప్రేమిస్తా ఉంది. और 47 में यीशु मसीह कहता है वो बहुत ज्यादा प्रेम किया है। ముద్దు అనేది ప్రేమకు ప్రతిరూపం అన్నమాట. और चुम्मा देना प्रभु प्रेम के लिए एक प्रतीक है। అందుకని ప్రభు చెప్పాడు ఆమె విస్తారంగా, మామూలుగా ప్రేమించలే, విస్తారంగా ప్రేమిస్తా ఉంది. इसलिए यीशु मसीह कह रहा है वो बहुत ज्यादा हमसे प्रेम किया है। దేవుని బిడ్డలుగా ఒకవేళ మార్చబడిన మనం ఎట్లా ఉండాలా? और जो परमेश्वर का हम संतान है, हम लोग कैसे प्रेम करना है? ఉపేక్షించుకుని ఆయన వెంబడించడం ప్రాముఖ్యం. अपना इनकार करके अपने आप को प्रभु के पीछे चलना जरूरी है। అందరికంటే విస్తారంగా ప్రభుని మనం ప్రేమించడం ప్రాముఖ్యం. सबसे ज्यादा हम परमेश्वर से प्रेम रखना जरूरी है। ప్రేమిస్తున్నామా ప్రభుని? क्या हम लोग इतना परमेश्वर से प्रेम रखते విస్తారంగా हैं? ప్రేమించేవారు కావాలి ప్రభుకు. परमेश्वर को ऐसे लोग चाहिए जो ज्यादा प्रेम करने वाला। ఈ పరిచయం ఇంటికి వచ్చిన స్త్రీలో కనబడింది 4వ. इसलिए ये फरीसी के घर में आया हुआ स्त्री के चौथा अनुभव। ఆఖరిగా 5వ మాట చెప్పి ముగిస్తా. आखिरी में एक बात को बता के समाप्त करूं। 38 और 38 को फिर देखिए, అత్తరు వాటికి పూసెను. और वो जो है इत्र को उनके पाँवों में गिराने लगी। అత్తరు పూస్తా ఉందంట కాళ్ళకు. संगमरमर का पात्र इत्र लगा दी అత్తరు పూస్తా ఉంది. और इत्र लगा दिया। ఈ అత్తరు మనకి ఏం గుర్తు చేస్తా ఉంది? इत्र के किसको दर्शाता है? ఒక సామెతలో ఒకే ఒక మాట, అది చదివితే బాగుంటది అనుకుంటున్నాను. नीति वचन में एक ही वचन है, उसको पढ़ के हम समझ लेंगे। సామెతల గ్రంథం और नीति वचन 27:9. और 27 का 9 है। 27:9. और 27 का 9 है नीति वचन। 27 का 9 में इस प्रकार वचन हम पढ़ते हैं, जैसे तेल और सुगंध से वैसे ही मित्र के हृदय की मनोहर सम्मति से मन आनंदित होता है। అత్తరు ఏం చేస్తుందంట? इत्र क्या करता है? హృదయాన్ని సంతోషపరుస్తుందంట. मन को आनंदित करती है। ఐదో మాట ఏం చెప్పొచ్చు ఏం దగ్గర? ये 5वां गुण क्या है? అత్తరు పూస్తా ఉంది. इत्र को लगाई है। ఇప్పుడు యేసు ప్రభువు ఏం చేస్తుంది? ఏమి यीशु मसीह को वो क्या करने लगी? సంతోష పెడతా ఉంది. मन को आनंदित करने యేసు लगी। ప్రభువు సంతోషదాయకంగా ఈమె జీవితం కనబడతా. यीशु मसीह को आनंद देने वाली इनका जीवन हो गया। ముగింపు మాటలు 5వ మాట ఏంటంటే, ये आखिरी बात ये है, మనం జీవించే ఈ జీవిత కాలం हम लोग जो इस जीवन में जी रहे हैं, మనం ఇతరులను సంతోష పెట్టుట కంటే దేవుని సంతోష పెట్టుట ప్రాముఖ్యం. हम लोग दूसरों को आनंदित करने से ज्यादा परमेश्वर को आनंदित करवाना है। మనల్ని మనమే సంతోషపరచుకోవడం కంటే కూడా దేవుని సంతోషపరచడం हम लोग ప్రాముఖ్యం. अपने आप को आनंदित करवाने से ज्यादा परमेश्वर को आनंदित करवाना है। ఈమె జీవితంలో ఈ 5 అనుభవాలు కనబడుతుంది.
इनका जीवन में 5 प्रकार के ప్రభు गुण पाया जाता है। సంతోషపడతా ఉన్నాడు ఆమెను చూసి. ये प्रभु यीशु मसीह उनके द्वारा आनंदित हुआ। దేవుని బిడ్డలుగా మనం కూడా ఎవరిని సంతోష పెట్టాలా? हम लोग भी जो परमेश्वर के लोग हैं, किसको आनंदित करना है? యేసు ప్రభువే సంతోషం. परमेश्वर को आनंदित करवाना है। కొంతమంది జీవితాలను బట్టి దేవుడు దుఃఖపడ్డాడు, బైబిల్లో రాయబడి. कुछ लोगों के जीवन के बारे में परमेश्वर दुखी हुआ, बाइबल में लिखा हुआ। ఆత్మీయ జీవితం సరిలేకపోవటం వల్ల, उन लोग का आत्मिकता सही नहीं रहने के कारण, దేవునికి తిరుగుబాటు చేయటం వల్ల, और परमेश्वर विरोध में चलने के कारण అలాగ చేయకుండా हम लोग कभी ऐसा नहीं चलना है। ఎల్లప్పుడూ మనం ఆయన సంతోషపెట్టాలి. हम लोग हमेशा प्रभु को आनंदित करवाना है। ఎంత సంతోష పెట్టవచ్చు అనేకమైన విషయాలు ఉన్నాయి. నేను అంత దూరం పోలేదు. अभी मैं बहुत बातों को बता सकता हूँ कैसे परमेश्वर को आनंदित करवा सकते हैं, గుర్తుపెట్టుకోండి. लेकिन ये 5 बात याद रखिए। యేసుని తెలుసుకున్నారు, परमेश्वर को जानना है, ఆయనే రక్షకుడని. यीशु ही उद्धार करते करके जानना है, రెండోది ఆయన తన కన్నీటితో తన పాపాలు ఒప్పుకుంటా ఉన్నాడు. और आंसुओं के साथ वो अपने पाप को क्षमा मांगने लगी। మూడోది తన ఘనతంతా ఆయన పాదముల కింద పెట్టి తను ఉపేక్షించుకుని ప్రభువును వెంబడించే స్థాయికి వచ్చి, अपना आदर को गौरव को यीशु मसीह के सामने झुका दी। నాలుగోది ఆయన పాదములు ముద్దు పెట్టుకుని ఆయన విస్తారంగా ప్రేమిస్తా ఉన్నాడు. चौथी बात है प्रभु से यीशु मसीह के पैर को चूमने लगी, अपना प्रेम को प्रकट करने ఐదోది लगी, అత్తరు పూసి ఎక్కువగా ప్రభుని సంతోష పెడతా. और इत्र लगाकर यीशु मसीह को ज्यादा वो प्रेम दिखाई। ఐదంతల అనుభవాలు మన అనుభవంగా దేవుడు మార్చును గాక. ये 5 प्रकार का अनुभव हमारा जीवन में भी होने ఇంకా पाए। రక్షణ లేని వారు తీర్మానం చేసుకోండి, ఎస్ ప్రభా నేను పాపని కన్నీటితో మీ పాపాలు ఒప్పుకోండి, ప్రభు మీ పాపాలు క్షమిస్తాడు, ఆయన బిడ్డగా మార్చుకుంటాడు. 50 వచనంలో చదివిన రీతిగా కుమారి నీ విశ్వాసం గొప్పది అని సమాధానం గలదానుగా వెళ్ళుమని ప్రభు చెప్పాడు. ये परमेश्वर के बच्चे जो अभी तक उद्धार नहीं पाए हैं, वो अपने पापों को अंगीकार कर ले, क्षमा मांग ले, उद्धार पाए, और हम लोग को भी प्रभु यीशु मसीह कहने पाए ये धन्य है आपने उद्धार నీ पाया, విశ్వాసం నేను రక్షించాను. आपका विश्वास ने तुम्हें रक्षा उद्धार किया। ప్రభువునందు విశ్వాసం ఉంచి వస్తే ప్రభు నిన్ను కూడా రక్షిస్తాడు, సమాధానం ఇస్తాడు. आप भी यीशु मसीह पर विश्वास करेंगे, प्रभु आपको आशीष करेगा, उद्धार ప్రభు करेगा। అలా చేయటానికి సహాయం చేయండి. परमेश्वर ऐसा ही आपको मदद करने पाए। आमीन। आइए हम लोग प्रार्थना करके समाप्त करेंगे। हम लोग के बीच में जान भैया आ करके प्रार्थना करके हम लोग समाप्त करें। सब लोग हाथ जोड़िए, आंख बंद करिए, हम लोग प्रार्थना करेंगे। उस वचन के अनुसार क्या हम लोग का जीवन है कि नहीं है जांचेंगे, उस अनुभव में है कि नहीं है। यदि नहीं तो आज अपने आप को समर्पण करेंगे, ये 5 प्रकार का अनुभव हमारे जीवन में होने पाए करके हम लोग प्रार्थना करेंगे। हम लोग के बीच में जान भैया आपके लिए प्रार्थना करेंगे। మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, हम लोग से अधिक प्रेम करने वाला स्वर्गीय पिता परमेश्वर, మా కొరకై తండ్రి నిత్యం విజ్ఞాపన చేస్తున్నటువంటి మా గొప్ప దేవ, हम लोगों के लिए हमेशा विनती करने वाला महान परमेश्वर, మా కొరకై ప్రాణం పెట్టుటకు ఇష్టపడిన తండ్రి, हम लोगों के लिए जीवन देने वाला प्रभु, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. आपको धन्यवाद और स्तुति करते हैं। ఈ రాత్రి కాల సమయంలో इस रात के बेला में ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకొని మీరు అనుగ్రహించిన మాటలను బట్టి స్తోత్రం. इस जगह के लोगों को स्मरण करके तूने बातचीत किया, उसके लिए धन्यवाद देते అవును हैं। తండ్రి, ఆ పాపాత్మరాలనే స్త్రీ మీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చింది. हाँ प्रभु, पापिनी स्त्री आपको जानने के लिए वो कोशिश की, మీరెవరో తను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ वो आपको जानने के लिए इच्छुक रही, తన అక్కరేంటో తను ఎరిగి वो उसकी जरूरतों को समझ गई, తనకు అవసరమైంది ఎక్కడ దొరుకుతుందో తను వెతుకులాడుతూ వచ్చింది. उनका जरूरतों को कहाँ मिलेगा करके ढूंढ कर आई। అంటే అది నీ దగ్గరే దొరుకుతుందని గ్రహించి నీ దగ్గరికి రావడానికి ఇష్టపడి वो उद्धार केवल आपसे ही मिलेगा करके आपके पास आई, తన పశ్చాత్తాప హృదయంతో తన పాపములు ఒప్పుకుంటూ వచ్చింది. अपने पश्चाताप कर करके पाप की क्षमा मांगने ఆ लगी। తండ్రి, ఇక్కడ ఎవరికి ఇంకా అట్టి అనుభవం లేదో తండ్రి వారిని మీరు దర్శించుము. यहाँ पर किसको इस प्रकार के अनुभव नहीं है प्रभु, उनको ऊपर में आप दया कीजिए। రక్షణ లేని వారికి రక్షణ పాప క్షమాపణ అనుగ్రహించు. जिनको उद्धार नहीं है उनको उद्धार देने के लिए प्रार्थना करते हैं। రక్షించబడిన వారు जो उद्धार पाए हैं తండ్రి తమను తాము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించినట్లు మిమ్మల్ని గణపరిచినట్లు సహాయం చేయండి. वो अपने आप को नम्र करके आपको ऊंचा करने के लिए सहायता कीजिए, తండ్రి మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించినట్లు సహాయం చేయండి. आपसे अधिक अधिक प्रेम करने की सहायता कीजिए। ఆమె నన్ను ఎక్కువగా ప్రేమించిందని ప్రభు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. जैसे यीशु मसीह आपने उनके बारे में गवाही दिया, అలా తండ్రి ఎక్కువగా ప్రేమించినట్లు సహాయం చేయండి. वैसे ही हम लोग भी आपको अधिक से अधिक प्रेम करने के लिए सहायता कीजिए। ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, और प्रभु जी प्रेमी और विश्वास योग्य परमेश्वर, ఇక్కడ చేరి వచ్చిన వారందరినీ కూడా తండ్రి ఆశీర్వదించి यहाँ पर इकट्ठे हुए सबों को आशीष करिए।
దయలిగిన తండ్రి పరిచయం చేస్తున్న మీ దాసును బట్టి స్తోత్రం. हाँ प्रभु, यहाँ पर सेवा करने वाले तेरे दास के लिए धन्यवाद देते हैं। తను అనేక ప్రాంతంలో మేము చేరి ఉన్నాం, ఇంకా చేరవలసిన అనేకం ఉన్నాయని తను మాట్లాడుతున్నాడు. हाँ प्रभु, और भी कई जगहों में सुसमाचार सुनाना करके उन्होंने बता रहे थे। ప్రభు మరి వాటిని కూడా చేరినట్లు సహాయం చేయము. वहाँ भी आपका वचन पहुँचने के लिए सहायता ఈ कीजिए। కృపను విస్తరింప చేయము. आपका अनुग्रह को बढ़ाई। ఈ గ్రామం అంతటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. इस गांव को हम लोग याद करते हैं। ఈ గ్రామం తండ్రి మీ నామం అనేకలు ఎరిగినట్లు సహాయం इस చేయండి. गांव में बहुत सारे लोग आपके बारे में जानने के लिए सहायता అందుకే कीजिए। ఇక్కడ చేరిన వారు సాక్షులుగా ఉన్నట్లు సహాయం చేయండి. इसलिए यहाँ पर आए हुए लोग गवाही बनने पाए। దయలిగిన తండ్రి दयालु पिता ఈ గ్రామం परमेश्वर ఆశీర్వదించు. इस गांव को आशीष करे। చేరిన వారిని ఆశీర్వదించు. इकट्ठे हुए लोगों को आशीष వారి करे। పనులన్నింటిలో తండ్రి సఫలీకృతులు इन చేయండి. लोगों का काम को सफल करिए। ఆరోగ్యములతో నింపండి. अच्छा स्वस्थ और चंगाई दीजिए। వందన స్తోత్రములు చెల్లిస్తూ आपको स्तुति और धन्यवाद दे करके యేసుక్రీస్తు ప్రభువారి పేరిట స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. यीशु मसीह के पवित्र नाम से इस प्रार्थना मांगते हैं स्वर्गीय पिता। ఆమేన్. आमीन आमीन आमीन। आशीष हो। इस समय प्रभु को धन्यवाद देते हैं और विशेष करके हमारे बीच में आए हुए प्रभु का श्रेष्ठ दास को हम धन्यवाद देते हैं। आप सबको प्रभु आशीष करे। आइए इस समय प्रभु को सब लोग आंखें बंद करेंगे, हम प्रभु का वचन को बोलेंगे। हे मेरे मन दुआ को धन्यवाद, जो कुछ मुझ में है पवित्र नाम को धन्यवाद। हे मेरे मन दुआ को धन्यवाद, किसी प्रकार नहीं बोलना। हालेलुया हालेलुया हालेलुया। प्रभु यीशु मसीह का अनुग्रह, पिता परमेश्वर का प्रेम, पवित्र आत्मा का सहभागिता हमारे साथ कलिशा कर विश्वासी के साथ, विशेष करके हमारे बीच में आए हुए प्रभु के दास के साथ यीशु मसीह को दोबारा आगमन तक युगानुग होते रहे। आमीन।